ప్రజాధనాన్ని ఖరాబ్ చేయం, పబ్లిక్ కు సంక్షేమం డబల్ చేస్తామనుకుంటా ప్రచారంలో ప్రతిసారి చెప్పుకొచ్చిండు బాబు సారు. ఆ హామీలన్నీ పనిచేసి మొత్తానికి ఇప్పుడు పవర్లకు వచ్చిండు కూడా. వచ్చుడే ఆలస్యం. ఆలపాటోలే కాదు, అవతలోళ్ళు కూడా వారెవ్వా అనే తీరు పనితీరు చూయించుకుంటా పాలన చాలు చేసిండు బాబు సారు. పార్టీలు పంచాదులు కాదు, పబ్లిక్ ముఖ్యం అనుకుంటా ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాడు ఏపీ సీఎం బాబు సారు. ఏపీలో పంకపార్టీ సర్కారు ఉండగా బడి పిల్లలకు జగనన్న విద్యా కానుక పథకం కింద బ్యాగులు, బూట్లు, యూనిఫామ్లు ఇస్తుండే కదా. ఆ బ్యాగుల మీద జగనన్న విద్యా కానుక అని రాసి ఉంటది. ఆ బ్యాగులు, బూట్లు, బెల్టులు అన్ని ఏడాది కూడా స్టాక్ ఉన్నాయి. ఎండాకాలం సెలవులు అయిపోయి బళ్ళు చాలా ఎత్తున్నాయి కదా. మళ్ళా మరి సర్కార్ మారింది కాబట్టి మాజీ సీఎం జగన్ ఫోటోలతోనున్న బ్యాగులు వంచొచ్చా అని ఆఫీసర్ల ఆగంలో ఉంటే బాబు సార్ బాజాబ్తా క్లారిటీ ఇచ్చినట. పార్టీలు పంచాలు పగలనుకుంటా పబ్లిక్ సొమ్మును ఖరాబ్ చేయొద్దు, ఆ బ్యాగులను అట్లనే వంచు అని బాబు సార్ ఆఫీసర్లకు ఆర్డర్ వేసినట. ఇక ఈ ముచ్చటను సంబరంగా సైకిల్ పాటలు సోషల్ మీడియాలో పెట్టుకుర్రు. బాబు గారికి పేరు వస్తుందని అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపు కొట్టిన గత ముఖ్యమంత్రికి చంద్రబాబుకు ఎంత తేడా. ప్రజాధనం వృధా కావద్దు, పాలనల పగ ప్రతీకారాలకు సోటుండొద్దు అనుకుంటా జగన్ బొమ్ము నగన్ స్కూల్ పిల్లల కిట్లను అట్లనే పంపిణీ చేయాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు అని రాసుకొచ్చిర్రు. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు ఫ్యాన్ పార్టీ ఫ్యాన్లు, వైసీపీ సపోర్టర్లు ఉండి ఇదే జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీలు అక్రమాలు అవుతున్నాయి, క్వాలిటీ లేని బ్యాగులు, బూట్లు వంచుతున్నారని ఆనాడు ప్రతిపక్షంలో టీడీపోలే తిట్టిపోసిర్రు. మళ్ళీ ఇప్పుడు అవే వంచుకుంటా కూర్చుర్రా, మీదికెళ్ళి బిల్డప్ ఇచ్చుకుంటా అని సురుకులు అంటిస్తున్నారు.